వైసీపీ మాజీ మంత్రులను సత్తెనపల్లి పోలీసులు విచారిస్తున్నారు. సత్తెనపల్లి రూరల్ పిఎస్ లో అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో బారికేడ్లను తోసి పోలీసులతో వాగ్వాదం జరిపారు. ఇక దీంతో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇష్యూ చేయడంతో విచారణకు హాజరయ్యారు. అటు సత్తెనపల్లి పట్టణ పిఎస్ కు విడుదల రజని వచ్చారు. జగన్ రెంటపాళ్ల పర్యటన నేపథ్యంలో 113 మందిపై కేసు నమోదు చేశారు. విడతల వారీగా వైసీపీ నేతలను పోలీసులు విచారణకు పిలుస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో విడుదల రజనీకి కూడా నోటీసులు ఇవ్వడంతో విచారణకు అటెండ్ అయ్యారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో బారికేడ్లను తోసి పోలీసులు వాగ్వాదం జరిగింది. అంబటి రాంబాబు అలాగే విడుదల రజనీకు విచారణ అయితే కొనసాగుతుంది. అసలు ఏమేమి వివరాలైతే ఉన్నాయో మన ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ విచారణలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారు? ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రూరల్ కి సంబంధించినటువంటి రెంటపాళ్ల గ్రామానికి సందర్శించారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ముందస్తుగా పోలీసులు అనుమతి ఇచ్చారు. అనుమతికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. కేవలం 100 మందే 3 కార్లు మాత్రమే అనుమతించాలంటూ కూడా కోరినటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటిని కూడా ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో మొత్తం 113 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర స్థాయి నాయకుల పైన అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి 7 ఇన్ఛార్జీలు మాజీ మంత్రుల పైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న వారి నివాసానికి వెళ్లి విడుదల రజని మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకి నిన్న రూరల్ పోలీసులు వారి నివాసానికి వెళ్లి ఈ రోజు 10 గంటలకి హాజరవ్వాలని కూడా నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు అందుకున్నటువంటి నోటీసుల ప్రకారం కూడా ఈ రోజు సరిగ్గా 10 గంటలకు కూడా పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు. ఏదైతే డిఎస్పీ హనుమంతరావు అదేవిధంగా వారి బృందం కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు జరిగినటువంటి ఘటన పైన ఆరా తీస్తున్నారు. ఏదైతే మరి అంతమంది కార్యకర్తల్ని కేవలం 100 మంది మాత్రమే అనుమతించినటువంటి నేపథ్యంలో అంతమంది కార్యకర్తల్ని ఎందుకు పురమాయించారు? ఎందుకంటే ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించి ముందస్తు కూడా విడుదల రజని ఏదైతే నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి పలుమార్లు కూడా మాజీ మంత్రి విడుదల రజని కూడా స్వయంగా వారి కుటుంబానికి వెళ్లి ఆ ఏర్పాట్ల వ్యవహారం కానీ అదేవిధంగా కార్యకర్తలను సమీకరణ చేయడంలో కూడా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు కీలక పాత్ర పోషించారు. ఇదే పోలీసులు గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి వ్యవహారం సింగయ్య చనిపోవటం అదేవిధంగా మరో కార్యకర్త సత్తెనపల్లిలో గుండెపోటుతో మరణించినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఇలాంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం 113 మంది పైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇటీవల పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు అటు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అదేవిధంగా బొల్ల బ్రహ్మనాయుడు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు సంధించారు. ఎందుకంటే ముందస్తుగా కూడా ఇద్దరు చనిపోయినటువంటి నేపథ్యంలో ఇదే విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు హోంమంత్రి కూడా స్పందించారు. ఇదే ఘటన పైన వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఇది ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి వైసీపీ కార్యకర్తలు కానీ అదేవిధంగా జగన్ వచ్చినటువంటి సమయంలో వారు పెట్టినటువంటి పోస్టులు కొంత వివాదంగా మారినటువంటి నేపథ్యంలో ఈ కేసుని కొత్త పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ముందస్తు కూడా జగన్ వచ్చే ముందు రోజు కూడా దీనికి సంబంధించి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి అక్కడ సత్తెనపల్లిలో ఉన్నటువంటి వైసీపీ ఇన్ఛార్జిగా సుధీర్ బాబు రెడ్డి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ముందస్తు అనుమతి కోరినటువంటి సమయంలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? జగన్ పర్యటన రూట్ మ్యాప్ కానీ అదేవిధంగా కార్యకర్తలు ఏ విధంగా సమీకరణ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు బార్గెట్ ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నరసరావుపేట డిఎస్పీ వైసీపీ నాగేశ్వరరావు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ నాగేశ్వరరావు మధ్య అటు అంబటి రాంబాబు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బార్గెట్స్ నెట్టివేసినటువంటి సమయంలో ఈ కేసు కూడా కొంత అంటే విచారణకు సంబంధించినటువంటి కేసే కాకుండా అంబటి రాంబాబు పైన కూడా మరో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసుల పైన వాగ్వాదం చోటు చేసుకో వారు విధులకు ఆకంఠం కలిగించినటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటిపైన కేసులు నమోదు చేశారు. అయితే ఈ రోజు ఇద్దరు హాజరయ్యారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అదేవిధంగా విడుదల రజని హాజరైనటువంటి నేపథ్యంలో యథావిధిగా మొన్న ఏదైతే పేరు నాని అదేవిధంగా మాజీ మంత్రులు ఏ విధంగా మాజీ ఎమ్మెల్యేలకి ఏ విధంగా విచారణ అయితే కొనసాగిందో ఆ విచారణ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి మరో కొంతమందిని కూడా విచారణ తర్వాత కూడా మరి ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి
పరిస్థితి అండ్ కనపడుతుంది. రమేష్, ఇక్కడ 113 మందిని విచారణకు పిలుస్తున్నారు. ఇందులో ఈ మాజీ మంత్రి అంబటి అండ్ విడుదల రజనీ కాకుండా ఇంకా మాజీ మంత్రులు ఎవరైనా ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, ఖచ్చితంగా రీనా, మీరు చెప్పినట్లుగానే ఇటీవల పేర్ని నాని హాజరయ్యారు, మాజీ మంత్రి. ఆయన కూడా అదేవిధంగా రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి వ్యవహార ఆ రోజు హాజరైనటువంటి కొంతమంది పైన కేసులు నమోదు చేశారు. ఎందుకంటే జగన్ క్యాన్వాయ్ లో ఉన్నటువంటి వ్యక్తుల పైన అటు వీడియో ఫుటేజ్ ఆధారంగా కూడా కేసులు నమోదు చేశారు. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే పల్నాడు జిల్లాలో 7 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు. 7 మంది ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా కేవలం మాచర్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా పిన్నెల్లి మాత్రం హాజరవ్వలేదు. అయితే మిగతా ఆరుగురు కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు పేరు నాని కూడా అక్కడికి హాజరైనటువంటి నేపథ్యంలో కూడా వీరందరినీ కూడా ఈ కేసులో కీలక ముద్దాయిలుగా, కీలక వ్యక్తులుగా కూడా ఈ కేసులో చేర్చినటువంటి నేపథ్యంలో 113 మందికి సంబంధించి లోకల్ గా ఉన్నటువంటి కార్యకర్తలు, జిల్లా స్థాయి నాయకులు, అదేవిధంగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరుల్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సమయంలో ఒక ఫ్లెక్సీ రూపంలో ఏర్పాటు చేసి విధ్వంసమైనటువంటి ఆ పోస్టర్లు, అదేవిధంగా చేసినటువంటి ఆ పోస్టర్ల ఆధారంగా, వీడియో ఫుటేజ్ ఆధారంగా కూడా లాండ్ ఆర్డర్ పోలీసులకి ఆ విధులకి ఆటంకం కల్పించే విధంగా వ్యవహరించినటువంటి కార్యకర్తల్ని వీడియో ఫుటేజ్ ద్వారా కూడా గుర్తించారు. దానిలో సంబంధించి కేవలం రాష్ట్ర స్థాయి నాయకులు దాదాపు 15 మంది రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. వారు కాకుండా కూడా జిల్లాకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తల పైన కూడా కేసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించిన ఇప్పటి వరకు కూడా కేవలం విచారణ కొనసాగుతుంది. ఈ రోజు 2 మాజీ మంత్రులు హాజరైనటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి అనుచరుల పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా జిల్లా ఎస్పీ ఆ రోజు కేసు నమోదైనప్పటికీ కూడా ఇంతవరకు కూడా కేసుకు సంబంధించినటువంటి వివరాలు ఇంతవరకు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ విచారణ ముగిసిన తర్వాత ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని కూడా మనకి పోలీసులు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. నిన్న విడుదల రజని కూడా చాలా స్పష్టంగా చెప్పింది, విడుదల రజని అరెస్ట్ చేసినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా పల్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సమయంలో ఇంతమంది పైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కక్ష సాధింపులు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. ప్రభుత్వాలు మారితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రెడ్ బుక్ పాలన కొనసాగిస్తున్నారంటూ కూడా విడుదల రజని మండిపడ్డారు. అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే విషయాన్ని వ్యవహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి కేసులైనా ఎదుర్కొంటాం కానీ కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడ కూడా భయపడేది లేదంటూ కూడా మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం కక్ష సాధింపుల చర్యలే ఈ విచారణ భాగం అంటూ కూడా మాజీ మంత్రి విడుదల రజని, అంబటి రాంబాబు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. రీనా. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.